అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది ఎవరికైనా సడన్గా ఫిట్స్ వస్తే ఏం చేస్తుంటారంటే ఏదైనా ఐరన్ వస్తువు, కీ చైన్, మెటల్ వస్తువులు వాళ్ళ చేతుల్లో పెడితే తగ్గిపోతుంది అనే అపోహ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. అది కంప్లీట్లీ ఇట్స్ ఏ మిత్, అపోహ మాత్రమే. దానివల్ల మీరు ఇంకా మోర్ హార్మ్ఫుల్ చేస్తున్నట్టు పేషెంట్కి. ఎందుకంటే ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాడీ మూమెంట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవు. సో అప్పుడు చేతులు ఇవన్నీ టైట్గా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు పెట్టిన మెటల్ ఐటమ్ హ్యాండ్లో కట్ అయితే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా పేషెంట్కి ట్రామా జరిగే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏం చేయాలి ఆ టైంలో? సో ఆ టైంలో పేషెంట్ని కింద పడుకోబెట్టాలి. వీలైతే తన తలని కింద పిల్లో కానీ తలని మన ల్యాప్లో మన కాలు మీదకి తీసుకోవడం కానీ, తలకి దెబ్బ తగలకుండా చూసుకోవాలి. కాళ్ళు చేతులు ఫిట్స్ వల్ల ఫాస్ట్ మూమెంట్స్ ఉంటే దానికి దెబ్బ తగలకుండా, వేరే వస్తువులకు తగలకుండా పట్టుకోవాలి. అండ్ పేషెంట్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. అండ్ అదే టైంలో చాలామందికి టంగ్ పళ్ళ మధ్యలో, నాలుక పళ్ళ మధ్యలో పడి కట్ అయ్యి బ్లీడింగ్ అయ్యి ఆ బ్లడ్ యాస్పిరేట్ అయ్యి సడన్గా అరెస్ట్ అయ్యి డెత్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి వీలైతే కర్చీఫ్ లాంటిది వాళ్ళ పళ్ళ మధ్యలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే మనం పేషెంట్ని సేవ్ చేయగలుగుతాం. ఫిట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయడానికి రాదు. ఈ సేవింగ్ మెథడ్స్ చేసి ఒక 2-3 మినిట్స్ ఆగినట్లయితే ఫిట్స్ దానంతటా అదే ఆగిపోతుంది. ఆ తర్వాత పేషెంట్ కాన్షియస్ వస్తే మనం చెప్పింది ఫాలో అయితేనే తనకు ఏదైనా ఓరల్గా లిక్విడ్స్ కానీ ఇవ్వాలి. అతను కాన్షియస్ లేకపోయినా, ఓరియంటెడ్ లేకపోయినా అతనికి ఎలాంటివి తాపియొద్దు. ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి తగిన ట్రీట్మెంట్ చేయించాలి. అలా చేస్తే పేషెంట్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాని ఎలాంటి ఐరన్ థింగ్స్, మెటల్ థింగ్స్ అతని చేతుల్లో పెట్టొద్దు, తనకి ఇంకా హార్మ్ చేయకూడదు. ధన్యవాదములు.